జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 975వ నామాన్ని చేరుకున్నాం. ఉత్తమానాం ఉత్తమా నామం. మంత్రం ఓం ఉత్తమానాముత్తమాయై నమః. ఉత్తమమైన వారిలో ఉత్తమురాలు, అన్ని రంగాల్లో కల్లా అనుత్తమో ధురాదర్శ కృతజ్ఞ కృతిరాత్మవాన్. అలాగనమాట. అహితకారిణ్యపి ప్రియే ఉత్తమా హితకారిణి అస్యాస్తు చేష్ట ఉత్తమా ఏవా అని రసమంజరి. భర్త హితుడు కానివాడైనప్పటికీ కూడా భర్త హితాన్ని కోరేది అంటే ఉత్తమురాలైనటువంటి స్త్రీ. యద్భర్తురేవ హితం ఇచ్చతి తత్కళత్రం. అసలు భార్య అంటే ఏంటంటే ఉత్తమము, భర్త యొక్క ఉత్తమమును కోరునటువంటిది. నిజ భర్త ముఖాం భోజచింతన అంటారు సీతాదేవిని గురించి చెప్తూ. అంటే ఎప్పుడు కూడా భర్త యొక్క హితాన్ని గురించి ఆలోచించినటువంటిది అని అర్థం. నామాన్ని 11 సార్లు పలుకుదాం. ముందుగా ఓంకారం చివరిలో నమః పదాన్ని జోడించి, అమ్మా ఇటువంటి ఉత్తమత్వాన్ని మా వంశములలో కుటుంబములలో అనుగ్రహించు తల్లి అని. ఇటువంటి అద్భుతమైన నామం మనకి ఫాల్గుణ మాసం ఉత్తర పల్గుని నక్షత్రం రోజు అమ్మవారి యొక్క నక్షత్రం ఇది. అమ్మవారి క్షీర సాగరం నుండి అమ్మవారు ఉద్భవించినటువంటి స్థలంలో రావడం, ఆ సమయంలో రావడం మనందరి యొక్క భాగ్యం. మనం అనుకున్నాం కానీ అంటే ఈ నామాలన్నీ ఇవాళకి పూర్తి చేసుకుందామని అసలు సరిగ్గా ఎవరు ఇందులో పార్టిసిపేట్ చేయడం లేదు, అలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో అందుకని ఇంకా వద్దని విరమించుకున్నాను. ముందుకెళ్దాం ఇలాగే రోజుకొక నామంతో. ఓం ఉత్తమానాముత్తమాయై నమః. 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 ఓం శ్రీయై నమః. జై శ్రీకృష్ణ. అర్జున, ధ్యానంలో మనస్సు నిలవాలంటే భోగైశ్వరుల మీద మనస్సు పరిగెత్తకూడదు. వాటిని బాగా బోధించండి. ఓ మనస్సా, నిన్న చెప్పలేదు, మనస్సును కూర్చోబెట్టి చూడండి. సంసారమందలే అల్ప సుఖముల దూచి మురిసిపోవగనేల మనసా, ఆనందముగ దోచు విషయ భోగములన్నీ మూనాళ్ల ముచ్చటే మనసా. రాజులు అనుభవించారండి ఈ సుఖాలని, ఏమైపోయినారు చెప్పండి. కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ బొందరే వారేరి. నిలదీసి అడిగాడు, ఎక్కడికి పోయినారు ఈ రాజులంతా? ధూళిలో మట్టిలో కలిసిపోయినారు. కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ బొందరే వారేరి. పోని వెళ్ళారనుకో ఇంకో లోకానికి, ఏమైనా డబ్బు మూట కట్టుకుని వెళ్ళారా? సిరి మూట కట్టుకుని పోవం జాలిరే భూమిపై పేరై నంగలదే. భూమిపై వారి పేరు ఎవరైనా అనుకుంటున్నారా? ఏమైపోయినారు వీళ్ళంతా కూడా. కనుకనే పశ్చిమ దేశంలో ఒక కవీశ్వరుడు ఎంత గంభీరంగా చెప్పాడో వినండి. ది పాంప్ ఆఫ్ లర్నింగ్, ది బోస్ట్ ఆఫ్ హెరల్డరీ, ఆల్ ది వెల్త్ అండ్ ఆల్ ది ఫార్చ్యూన్ దట్ కెన్ గివ్ await like the inevitable hour, the path of glory lead us but to the grave. గ్రేవ్ అంటే శ్మశానం. మీరు ఎన్ని విద్యలన్నా నేర్చుకోండి, ఎంత ప్రాపంచిక వైభవాన్నా పొందండి, ఆఖరికి శ్మశానంలో బూడిది కావాల్సిందే అన్నాడండి ఆయన. చూడండి ఎంత గంభీరంగా. మళ్ళీ చెప్తాను. ది పాంప్ ఆఫ్ లర్నింగ్, ది బోస్ట్ ఆఫ్ హెరల్డరీ, all the wealth and all the fortune that can give, await like the inevitable hour, the path of glory lead us but to the grave.
ఇటువంటి వాక్యాలు కనుక బాగా మననం చేస్తుంటే ఇక వైరాగ్యం ఎందుకు కలగదండి? ఈ ప్రాపంచిక విషయముల మీద పరిగెత్తుతూ పశువులు ఏ ప్రకారంగా ప్రవర్తిస్తున్నాయి అట్లయి ప్రవర్తిస్తున్నాడు. మానవుల్లో ఉన్నతి ఏమిటి చెప్పండి అది? కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ నాయన నీవు ధ్యానం చేసి నీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకో. ధ్యానంలో మనస్సు నిలవాలంటే ఇటు పరిగెత్తకూడదు, పరిగెత్తకుండా ఉండాలంటే వైరాగ్యం బోధించు దాన్ని. ఈ ప్రాపంచిక వస్తువులు మొన్నాళ్ళ ముచ్చటని బోధించండి. భోగైశ్వర్య ప్రసక్తానాం తయ అపహృత, ఇవి లాగేస్తుందండి మనస్సుని. ఏది? శబ్ద స్పర్శాది విషయాలన్నీ కూడా. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ కాన్సన్ట్రేషన్ కుదరదు. ఎప్పుడు ఏకాగ్రత కుదరదో అప్పుడు చంచలమైన మనస్సుతో ఆనందం కలగదండి. సరే, అద్దం కదులుతుంటే ముఖం కనిపిస్తుందా చెప్పండి? అద్దం ఇట్ట ఆడించండి, ముఖం కనిపించదు. అదేవిధంగా అద్దం అంటే ఏమిటి? మనస్సు. ఆ మనస్సు వికారవంతంగా కదులుతూ మురికితో కనుకుంటే, దుమ్ము కనుకుంటే ఏమైనా ఆత్మస్వరూపం అధిష్టానం కనిపిస్తుందా? లేదు. కనుక అద్దాన్ని నిర్మలం చేసుకోవాలని శ్రీకృష్ణ పరమాత్మ నాయన వైరాగ్యం కలిగి ఉండండి. ప్రాపంచిక వస్తువులు మిమ్మల్ని కడతీర్చలేవు. ఇదివరకు జరిగిన విషయం ఒక చోట నేను కథ చదివినాను. ఒక చోట ఒక వార్త ఏమిటంటే, ఒక పూర్వకాలం అండి, గ్రామంలో 2 స్నేహితులు ఉన్నారండి. ఆ 2 స్నేహితులు కాశీ పట్టణానికి తీర్థయాత్రకు బయలుదేరారు. పూర్వకాలం బ్యాంకులు, చెక్కులు, డ్రాఫ్టులు లేవు కదా, అంచేత డబ్బు మూట కట్టుకుని సంకలో పెట్టుకుని 2 బయలుదేరారండి. ఏది? ఖర్చుల కోసం 2 బయలుదేరితే చాలా గ్రామాలు దాటిపోయినారు. ఒక పెద్ద పట్టణం వచ్చిందండి, పెద్ద పట్టణం. ఆ పట్టణంలో ఎన్ని భోగాలంటే నిజంగా చూసిన వాళ్ళందరికీ కళ్ళు చెదిరిపోతున్నాయండి. వాళ్ళలో ఒకడికండి సంస్కారం సరిలేదండి. ఊరికే యాత్రకైనా బయలుదేరాడే కానీ ఈ ప్రాపంచిక విషయాల మీద వాడికి భోగం ఆసక్తి ఎక్కువగా ఉంది. అంచేత ఆ పట్టణంలో ఉన్న తడుకు బెడుకులన్నీ చూచి స్నేహితుడితో, రే నాయన నువ్వు వెళ్ళు, నువ్వు యాత్రకు వెళ్ళి నేను వెళ్ళను, నా చేతిలో డబ్బు ఉంది, ఇక్కడ బాగా తిని తాగి కొన్ని భోగాలన్నీ అనుభవించి తర్వాత ఆలోచిస్తానులే యాత్ర సంగతి అన్నాడు. అవతల వాడు చివాట్లు పెట్టాడు, రామరామా ఇటువంటి ప్రమాదం చేయబాక మనం ఎందుకు బయలుదేరాం? విశ్వనాథుని యొక్క పవిత్ర సందర్శనం కోసం బయలుదేరి ఈ దారిలో ఈ భోగ విలాసములకు లోబడిపోతే ఎట్లా? నాయన వద్దు నాయన అని చెప్పి ఎంత హితోపదేశం చేసినా వీడి కర్మ సరిగా లేదు, సంస్కారం. అంచేత నువ్వు కావాలంటే పో అన్నాడండి. నేను మాత్రం పోను, ఇక్కడ డబ్బు ఉన్నది, అనుభవిస్తాను. సరే, అవతల వాడు స్నేహితుడు వెళ్ళి ఊరు బయటికి వెళ్ళి ఆలోచించాడు. స్నేహితుడు లేకుండా నేను ఒక్కడిని ఎట్లా వెళ్ళి అని ఊరు బయట మకాం పెట్టాడు. ఎవరు? స్నేహితుడు. రాని ఈ దారి గుండా వస్తాడు, మళ్ళీ ఇద్దరం పోదాం. వీడేం చేసినాడంటే, ఈ సిటీ కదా, పట్టణం కదా, అనేక భోగ విలాసాలు, దుర్మార్గులకి సహవాసం, డబ్బు కావాల్సింది ఉంది, ఖర్చు పెట్టేసినాడు. రౌడీలు సహవాసం చేశాడు, తాగుడు అలవాటు చేశాడు. 2 పార్టీలు ఏర్పడ్డాయి. అవతల పార్టీ ఈ పార్టీ కొట్టుకున్నారు. దాంట్లో ఒక పార్టీలో వీడు చేరాడు. అవతల వాడికండి ప్రమాదం కలిగిందండి కొట్టుకోవటంలో. అందరిని అరెస్ట్ చేశారు, విచారణ పెట్టేసి వీడు ప్రధాన పాత్ర కాబట్టి ఎవడు ఈ యాత్రకు వచ్చిన వాడు ఉరిశిక్ష వేశారండి. వాడు ఉరిశిక్ష వేశారు. రేపు సాయంత్రం 4 గంటలకు వీడి ఉరి తీస్తారండి. ఈ వార్త స్నేహితుడు చెవిలో పడిందండి. అయ్యయ్యో నారాయణ, విశ్వనాథుని దర్శనానికి బయలుదేరి ఉరిశిక్ష కొని తెచ్చుకున్నాడే చావు, వీడిని ఎట్లాగైనా బతికించాలని చెప్పి బయలుదేరాడండి. ఎవరు? స్నేహితుడు. బయలుదేరి నేరులో రాజుగారి దగ్గరికి పోయినాడు. రాజుగారు, మీ పట్టణంలో ఒక వ్యక్తికి రేపు 4 గంటలకి సాయంత్రం ఉరిశిక్ష పడింది. మిమ్మల్ని ఒక ప్రార్థన చేయడానికి వచ్చాను. నేను ఎవరో తెలుసిన? జ్యోతిష్కుణ్ణి. రేపు సాయంత్రం 4 గంటలకి ముహూర్తం ఎటువంటిదో తెలుసండి. అన్ని గ్రహాలు చక్కగా అనుకూలమైనటువంటిది. ఆనాడు ఆ క్షణంలో ఎవరు చస్తారో రేపు 4 గంటలకి రాబోయే జన్మలో భూమండలానికి అంతటికి ఏకఛత్రాధిపతిగా ఉంటాడు వాడు. కాబట్టి వాడికి ఊరేయద్దు, నన్ను వేయండి మహాత్మా, నేను చస్తాను, నీకు వచ్చే జన్మలో నాకు చక్రవర్తి కావాలని ఉన్నది, నన్ను కొంచెం ఊరేయండి అన్న. రాజు అన్నాడు, నీకు లేదు వాడికి లేదు, నేను వేసుకుని చస్తానన్నాడు. ఈ విధంగా రాజు చచ్చాడు, వీళ్ళిద్దరిని వదిలిపెట్టాడండి. ఇదంతా ఎందుకు చెప్పానంటే చూడండి, విశ్వనాథుని దర్శనం కోసం వచ్చి చావు తెచ్చుకున్నాడండి వాడు. ఆ స్నేహితుడు కాపాడబోతే ఏమైపోయేవాడు చెప్పండి. కనుక భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. ఈ భోగేశ్వరుల మీద మనస్సు గలవాడు ధ్యానం చేయలేడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మెడిటేట్ అన్నాడు. ఇప్పుడు అర్జునుడు గారు ఒక ప్రశ్న అడుగుతారు, కృష్ణ ఆహా ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానబోధ చేస్తున్నారు, చాలా బాగుంది, కానీ ఇటువంటి జ్ఞానం గలవాడి యొక్క లక్షణాలు ఏమిటో కొంచెం చెప్పండి. వాడు ఏ విధంగా మాట్లాడతాడు, ఏ విధంగా వ్యవహారం చేస్తాడు, ఏ విధంగా నడుస్తాడు, కొంచెం చెప్పండి నాకు. ఎందుకంటే ఏదో కొంచెం వేషాలు వేసుకునే వాళ్ళు కొందరు ఉంటారు కదా, నేను గొప్ప జ్ఞానిని అంటే నేను ఎట్లా తెలుసుకునేది? వాట్ ఈస్ ది టెస్ట్, వాట్ ఈస్ ది క్రైటీరియన్ ఆఫ్ ఎ రియలైజ్డ్ పర్సన్? అదండి అర్జున్ యొక్క ప్రశ్న. స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. మహానుభావ,
ఆత్మజ్ఞానం కలిగిన వాడి యొక్క లక్షణం ఎట్లా ఉంటుందో దయచేసి చెప్పండి అన్నాడు. ఇది చాలా అవసరం అండి. ఎందుకంటే బోగస్, అక్కడక్కడ బోగస్ అంటే కేవలం కల్పితమైనటువంటి వాళ్ళు ఉన్నారండి. ఇది వాళ్ళకి అనుభూతి లేదు, ఏం లేదు, ఒట్టి వేషాలు, రుద్రాక్షమాలు వేస్తారు, ఏమో రకరకాలుగా ఎట్లా టెస్ట్ అండి? ఏ మార్గముల ఉపాయముల ద్వారా మనం కనిపెట్టగలం అని అర్జునుడి యొక్క ప్రశ్న. చూడండి, వెంటనే 18 శ్లోకాలు చెప్తారండి. అద్భుతమైనటువంటి 18 శ్లోకాలు. గాంధీ మహాత్ముడు ఎప్పుడు ఈ 18 శ్లోకాలు పఠిస్తూ ఉంటాడండి. మీకెట్టా తెలుసుని అడుగుతారేమో. మేము చిన్నప్పుడు కాశీలో చదువుకునేటప్పుడు గాంధీ అక్కడ మా స్కూల్లోనండి, మా విద్యాపీఠం ఉంది దాని పేరు. అక్కడ ఏఐసిసి కాన్ఫరెన్స్, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, దానికి అప్పుడు గాంధీ గారు, పటేల్ వీళ్ళందరూ వచ్చారండి. మేము వారి యొక్క జీవితం చక్కగా పరిశీలించినామండి పక్క నుండి. గాంధీ గారు పొద్దున్నే 4:30 లేస్తారండి. లైట్లన్నీ ఆఫ్ చేస్తారు, బ్యాటరీ లైట్ ఒక ఆయన వేసుకుంటాడు, స్థిత ప్రజ్ఞ లక్షణం 18 శ్లోకాలు చదువుతారండి. ఆశ్చర్యం, ఏంటి భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంటే ఈ 18 ఎందుకు చదవాలి? దాంట్లో అంత అద్భుతమైనటువంటి సారం ఉందండి. అది అన్నిటికీ చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు, సంక్షేపంగా చెప్తానండి. కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరు స్థితప్రజ్ఞుడు అంటే కోరికలు చూడండి పూర్తిగా తొలగిపోతాయి. చూడండి, ఇది పొందాలి, అది పొందాలి, ఇది అనుభవించాలి, ఇది అనుభవించాలి, ఎందుకు ఉంటుంది? అన్ని కోరికల యొక్క ఉద్దేశం ఏమిటి చెప్పండి? ఆనందం కదా. ఆ ఆనందానికి లోటు లేదు కదా వీడికి. బ్రహ్మానందం ఎక్కడుందో అన్ని ఆనందములు కూడా దాంట్లోనే ఉన్నాయండి. ఇంకా మీరు చిల్లర ఆనందం కోసం ఎందుకు పరిగెత్తుతాడు వాడు చెప్పండి?